ఇక బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఆల్మోస్ట్ 2 గంటలు దాటింది సమావేశం ప్రారంభమై. ఏ అంశాలు చర్చిస్తున్నారు? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన గత 2 గంటలుగా కీలకమైన సమావేశం తెలంగాణ భవన్లో కొనసాగుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు కీలక అంశాలపైన కూడా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పడుతున్న ఇబ్బందుల వల్ల ఇవాళ తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఇవాళ పార్టీ క్యాడర్కి గుర్తు చేశారు. ఇవాళ పార్టీ విజయంతో పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్షల తెలంగాణ ప్రజల విజయంగా మనం పనిచేయాలి. తెలంగాణ చరిత్రను రాసిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ పార్టీ కనుక ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ప్రజలకు అండగా ఉండేందుకు ప్రజలకు అన్ని సౌకర్యవంతాలు కలిగే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ముందుండి నడిపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా తెలంగాణ రాజకీయ అస్తిత్వ పార్టీగా ఆనాడు తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన తన చారిత్రక బాధ్యతను నిర్వహించిన తెలంగాణ ప్రజలు పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను చైతన్యపరుస్తూ తెలంగాణ అస్తిత్వ ప్రతిష్టను కృషి చేస్తూ గతంలో గాయాల నుండి కోలుకున్న తెలంగాణ తిరిగి అవే కష్టాలు పాలు కాకుండా గత దోపిడీ వలసవారుల బారిన పడకుండా తెలంగాణ ప్రజల శాశ్వత విజయం అందించే దిశగా సమస్త పార్టీ శ్రేణులు కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కార్యనిర్వాహక ఏదైతే కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలను ఏడాది కాలం పాటు నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. 25 సంవత్సరాల్లోకి అడిగిడుతున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా సంవత్సరం పొడుగునా నిర్వహించేలా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. దీనితో పాటు కమిటీలు, విద్యార్థి కమిటీ కావచ్చు, ఇటు మహిళా కమిటీలు సహా పార్టీ అనుబంధ విభాగాలకు మరింత పరచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి సీనియర్ పార్టీ నేతలతో కూడిన సబ్ కమిటీలను ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రారంభించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేసీఆర్ ముఖ్య నేతలకు చెప్పారు. ఏదైతే ఈ సమావేశంలో కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా క్యాడర్ అంతా పార్టీ విజయం కోసం పనిచేస్తూనే తెలంగాణ విజయాల కోసం కూడా పనిచేయాల్సిన బాధ్యత మనపైన ఉందని చెప్పేసి కూడా చెప్పారు. తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ చారిత్రక విజయంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు సామాజిక చారిత్రక అవసరాల దృష్ట్యా తెలంగాణ ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా ఇవి బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం ఉద్భవించింది, ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా పార్టీ ఏదైతే ఈ సభ్యత్వ నమోదుతో పాటు పలు కమిటీలు ఏర్పడిన నేపథ్యంలో వాటికి సంబంధించిన కార్యాచరణ కూడా త్వరలోనే చెప్తామని చెప్పారు. ఇటు ప్లీనరీకి సంబంధించి 25 సంవత్సరాలు అడుగుడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా మరోసారి సమావేశం కానున్నట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ అధినేత గత అనేక రాజకీయ పార్టీల ప్రస్తావనతో పాటు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో ఎదుర్కొన్న అనుభవాలను, ఆనాడు గాయాల పాటు ఆనాడు ఎదుర్కొన్న రాజకీయ పార్టీల నుంచి ఎదురైన అనుభవాలను కూడా ఇవాళ పార్టీ క్యాడర్కు సూచించారు. ఈ నేపథ్యంలో మరింత పటిష్టంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రభుత్వంపై పూర్తి వైఫల్యం చెందిందన్నట్లు కూడా ముఖ్య నేతలకు వివరించినట్లు కూడా సమాచారం అందుతుంది. ముఖ్య నేతలకు అనేక అంశాలపైన కూడా ఇవాళ ఇంత తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఎవరు అనుకోలేదు. ఇలాంటి వచ్చిన పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దిశానిర్దేశం చెప్పారు. ఖచ్చితంగా ఏప్రిల్ 27న ఏదైతే ఆవిర్భావ రోజు ఉందో ఆ రోజులోపు మరొకసారి సమావేశం కొనసాగించుకొని భవిష్యత్తు ముందుకెళ్లాలి. ఇటు స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించే దిశగా పనిచేయాలి. అంటే బీఆర్ఎస్ పార్టీ విజయం కాదు, ఇది తెలంగాణ ప్రజల విజయంగా భావించి క్యాడర్ అంతా కలుపుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా ఇప్పటికే గురుకులాలకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన ఏదైతే అవస్థలు పడుతున్నారో వారు పడుతున్న ఆందోళనకు, వారు పడుతున్న బాధలకు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. వాళ్ళ వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతులు కూడా వాళ్ళ ఇబ్బంది పడుతున్న దానికి సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఇలా కమిటీలు వేసుకుంటూ ఇప్పటికే రైతాంగం బాధలు తెలుసుకుంటూ, ఇటు విద్యార్థుల బాధలు తెలుసుకుంటూ పార్టీ వారికి ధైర్యాన్ని, ఒక భరోసానిస్తున్న నేపథ్యంలో మరిన్ని సంస్థాగతంగా మరిన్ని కమిటీలు వేసుకొని తెలంగాణ ప్రజలకు వచ్చే సమస్యలు, తెలంగాణ రైతాంగం, ఇటు ప్రజలు, ఇటు సంక్షేమ వర్గాలు, ఇటు విద్యార్థి లోకం ఎదుర్కొంటున్న సమస్యలపైన పోరాటం చేస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా సందర్భంగా దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ ప్రసంగం ముగిసిన తర్వాత ఎవరైతే ముఖ్య నేతలు ఉంటారో వారి అభిప్రాయాలను కూడా కేసీఆర్ తీసుకుంటున్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ సమావేశం 2.5 గంటలుగా కొనసాగుతుంది. స్వేచ్ఛ. రైట్ లివిల్.